ప్రముఖ సంస్థ అయినటువంటి టీసీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి ఒక మెగా హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో ఎవరైనా ఈ యొక్క టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. సో టీసీఎస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ స్టేటస్ విషయానికి వస్తే, రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 10th May 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చేసి మనకి టెస్ట్ డేట్ వచ్చేసి 17th June నాడు టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. 10వ మే వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్పటి వరకు 17వ జూన్ నాడు మీకు ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు, ఏదైతే టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ఉందో దానికి. సో రిజిస్ట్రేషన్ నౌ అనే ఆప్షన్ మీకు పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ యొక్క వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. సో టీసీఎస్ ఎంబీఏ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫ్రమ్ ది బ్యాచ్ ఆఫ్ 2023-2024లో ఎవరైతే ఎంబీఏ గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క ఆపర్చునిటీస్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడవచ్చు, రిక్రూట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్ ఆఫ్ 2023-2024లో పాస్ అవుట్ అయిన 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ కావచ్చు, ఎంఎంఎస్, పీజీడీబీఏ, పీజీడీఎం కోర్సెస్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జనరల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిస్టిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ చేసిన వాళ్ళు, అది కూడా 2023-2024లో పాస్ అవుట్ అయిన బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఫైనల్గా అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, స్టెప్ 1 వచ్చేసి టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంబీఏ రోల్కి. దాంట్లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లై కూడా చేసుకోవాలి. తర్వాత మీకు టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. స్టెప్ 4 వచ్చేసి మనకి ఇన్ సెంటర్ ఉంటుంది. తర్వాత స్టెప్ 4 వచ్చేసి మనకి ట్రాక్ యువర్ అప్లికేషన్ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేస్ చేసుకొని మీకు అలాట్మెంట్ అయితే కండక్ట్ అయితే చేశారనమాట. ఎగ్జామ్ సెంటర్ దాన్ని బేస్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే 10th, 12th డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే పర్సూయింగ్ ఫుల్ టైమ్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా 2023-2024 పాస్ అవుట్ అయిన బ్యాచ్ వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. 2 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే మీరు యొక్క జాబ్స్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీరు ఫుల్ టైమ్గా పార్ట్ టైమ్గా చేసినా సరే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్ చేసుకొని వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 18 years నుండి 20 years ఉన్న వాళ్ళు, మెయిల్, ఫీమేల్స్ ఎవరైనా సరే మీరు ఈ యొక్క టీసీఎస్లో ఉన్న జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 10th May వరకు ఛాన్స్ ఉంది. 17th June నాడు టెస్ట్ పెడతారన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెబ్సైట్ రిఫర్ చేయండి, వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.